బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. టీడీపీలోకి ముగ్గురు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము వైఎస్ఆర్సీపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే టీడీపీలో చేరారు. టీడీపీలో ముగ్గురు విపక్ష ఎమ్మెల్యేలు చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్. మనం పొద్దు నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం మర్రి రాజశేఖర్ గురించి. సో ప్రస్తుతం కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీలతో పాటు పార్టీ పదవులు కూడా రాజీనామా చేశారు ముగ్గురు నేతలు కూడా. ప్రస్తుతం వాళ్ళ ముగ్గురు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీ కండువా కప్పుకున్నారు. మర్రి రాజశేఖర్ గురించి మనం పొద్దు నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఆయన ఏ టైంలో అయినా వెళ్ళవచ్చు అని చెప్పి. సో ప్రజెంట్ అయితే ముగ్గురు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా మర్రి రాజశేఖర్ వైసీపీలో, ముఖ్యంగా కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి కంటే కూడా మర్రి రాజశేఖర్ వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా విడుదల రజనీ 2019 ఎన్నికల్లో ముందు నుంచి కూడా విడుదల రజనీకి జగన్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లోకి ముందు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇస్తామంటూ కూడా జగన్ హామీ ఇచ్చారు. కానీ కొన్ని కారణాలతో జగన్ కు మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం, దానికి తోడు చిలకలూరుపేట నియోజకవర్గంలో నెలకొన్నటువంటి విభేదాల కారణంగా ఆయన పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. అలాగే ఎంపీ నరసరావుపేట ఎంపీ ఎవరైతే ఉన్నారో లావు కృష్ణదేవరాయలతో కూడా ఈయన సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. దీనితో విడుదల రజనీకి ఆయనకు గ్యాప్ రావడం, పార్టీ అధిష్టానం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా విడుదల రజనీకి ఎక్కువగా మద్దతు ఇస్తూ వచ్చారు. దీనితో మర్రి రాజశేఖర్ వైసీపీలో అసంతృప్తిగా ఉండడమే కాకుండా అటు పార్టీ కార్యకర్తలతో కూడా అలాగే స్థానిక నాయకులతో కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఇక లాభం లేదు, వైసీపీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీ వైసీపీ నుంచి పాతుకుపోయారు అనే నిర్ణయానికి వచ్చిన ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అటు ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే తాజాగా అంటే మర్రి రాజశేఖర్ తో పాటుగా మరో ఇద్దరు కూడా రాజీనామా చేయడం జరిగింది. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ కూడా రాజీనామాలు చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు 3 రోజుల క్రితమే మనం చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ ప్రీ ప్లాన్గానే ఉన్నారు. వీళ్ళు చాలా అసంతృప్తిగా ఉండటంతో వీళ్ళు వాళ్ళ పదవులకి రాజీనామా చేసి ఈరోజు టీడీపీలో చేరి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. పార్టీ పదవులకి కూడా రాజీనామా చేశారు ముగ్గురు నేతలు పార్టీ పదవులకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్తూ వెళ్ళిపోయారు. టీడీపీలో ముగ్గురు విపక్ష ఎమ్మెల్యేలు చేరారు. అయితే సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ముగ్గురు కూడా కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్సీతో పాటు పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. వీళ్ళు దాంట్లో అసంతృప్తిగా ఉన్నట్టే, వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు, వాళ్ళకి కోరుకున్న పదవి దక్కట్లేదు, ఎన్నో రోజుల నుంచి మేము ఈ పార్టీలో ఉన్నాము, బట్ ఎలాంటి ఉపయోగం లేదు అని అనుకున్న తర్వాతే మేము పార్టీ పదవులకి రాజీనామా చేశామని చెప్పి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశామని చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు ముగ్గురు. ప్రస్తుతం మర్రి రాజశేఖర్తో పాటు బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ముగ్గురు కూడా టీడీపీలో చేరారు.